హాయ్, వెల్కమ్ టు తెలుగు స్టడీ స్పియర్. సో ఈ క్లాస్లో మనం టైమ్ అండ్ వర్క్కి సంబంధించి పార్ట్ 4 అనేది చూద్దాం. సో ఇప్పటి వరకు మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 సో ఇవి ఇంట్రడక్షన్ క్లాసెస్. సో ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, బేసిక్ ప్రాబ్లమ్స్ తీసుకొని సాల్వ్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే డిస్కస్ చేసామో కాన్సెప్ట్స్ కానీ మోడల్స్ కానీ, సో అవి ఒకసారి ఆ మోడల్స్ పైన ఒక్కొక్క మోడల్లో తీసుకొని ఆ మోడల్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు, మనం ఏ విధంగా వాటిని సాల్వ్ చేయాలి, ట్రిక్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో నేను చెప్పేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నేను బాగానే చెప్తున్నాను అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో మీకు మెసేజ్ అనేది వస్తుంది. సో దేన్ని కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో ఫాలో అవ్వండి మన ఛానల్ని. సో టైమ్ అండ్ వర్క్, దిస్ ఈజ్ పార్ట్ 4. ఓకేనా? సో క్లాస్ స్టార్ట్ చేస్తే, సో ఫస్ట్ మోడల్ ఏంటంటే వర్కింగ్ టుగెదర్ మీకు చెప్పాను కాన్సెప్ట్స్. సో అందులో మనం ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేసాం. సో ఇక్కడ కూడా ఈ వర్కింగ్ టుగెదర్లో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో మోడల్ 1 ఏంటంటే వర్కింగ్ టుగెదర్. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఏ అండ్ బి కెన్ సెపరేట్లీ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ in 6 days and 12 days respectively. How long will they together take to do the work? ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ అనేవాడు ఒక పనిని 6 రోజుల్లో చేయగలడు. ఏ అనేవాడు ఒక పనిని 6 రోజుల్లో చేయగలడు. అలాగే బి అనేవాడు అదే పనిని 12 రోజుల్లో చేయగలడు. సో ఇదేంటిది? టైం రేషియో. టైం ఇచ్చాడు. సో టైం అనేది ఏ రేషియోలో ఉంది? 1:2 రేషియోలో ఉంది కదా. సో ఎఫిషియన్సీ రేషియో మనకు కావాలి కదా. సో ఎఫిషియన్సీ అనేది ఏ రేషియోలో ఉంటుంది? టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, అంతేనా? సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. టైం అనేది ఏ రేషియోలో ఉంది? 1:2 రేషియోలో ఉంది. సో ఎఫిషియన్సీ ఏమవుతుంది? 2:1 రేషియోలో అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు, ఎన్ని రోజుల్లో చేస్తారంటే టైం అడుగుతున్నాడు, అంతేనా? సో టైం అంటే మనకి ఏంటి? టైం అంటే వర్క్ బై ఎఫిషియన్సీ కదా. సో ఇక్కడ వర్క్ తెలియాలి, ఎఫిషియన్సీ తెలియాలి. ఇక్కడ ఇద్దరు చేస్తున్నారు కాబట్టి ఇద్దరు ఎఫిషియన్సీ మనకు తెలుసు. మనకు కావాల్సింది ఏంటి? వర్క్. సో వర్క్ అంటే ఏంటి? ప్రతిసారి మీరు రాసుకోవద్దు, జస్ట్ మీకు ఫస్ట్ అర్థమవడం కోసం చెప్తున్నాను అంతే. వర్క్ అంటే ఏంటి? టైం ఇంటూ ఎఫిషియన్సీ, ఇంతేనా? సో టైం ఎంత? ఏదైనా తీసుకోండి, 6 తీసుకున్నా 12 తీసుకున్నా సేమ్, కాకపోతే దాని యొక్క ఎఫిషియన్సీ మాత్రం తీసుకోవాలి. సో 6 టైం తీసుకుంటే ఎఫిషియన్సీ ఎంత? 2. 6 ఈ వర్క్ని ఎవరు చేయాలి? ఇద్దరు కలిసి చేయాలి. 12 ఇద్దరు కలిసి. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1. సో 1/12 1/3 సారీ 2 + 1 3. ఇద్దరు కలిసి 4 రోజుల్లో పనిచేస్తారు. ఓకేనా? 4 days. సో ఇది కూడా ఈ ఫార్ములాస్ కూడా మీరు జస్ట్ తెలుసుకొని మైండ్లో పెట్టుకోండి, ప్రతి దగ్గర రాసుకోవద్దు, పేపర్ పైన వర్క్ తగ్గించేయండి. ఓకేనా? సో నెక్స్ట్, ఇప్పుడు మీకు ఫస్ట్లో నేను వర్కింగ్ టుగెదర్లో ఫస్ట్లో చెప్పాను, ఇక్కడ మినిమం ఎంత? 6 days కదా. బై 2 చేస్తే 3. మ్యాక్సిమం ఎంత? 12. బై 2 చేస్తాం. బయట ఎందుకు చేస్తున్నాం? ఇద్దరు ఉన్నారు కాబట్టి, 2 persons కాబట్టి 6. సో ఆన్సర్ అనేది 3కి 4కి 6కి మధ్యలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 6 + 12 ఎంత? 6 + 12 18. 18 బై ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 స్క్వేర్ చేస్తే 4. 4 16 కదా, ఇంకా 2 ఉంది. సో 3కి 4.5కి మధ్యన మనకి ఇచ్చిన, ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, ఈ క్వశ్చన్ ఇచ్చాడు ఎగ్జామ్లో. ఆప్షను సపోజ్ ఏ ఒక 2 days,
ఆప్షన్ బి ఒక 3 డేస్, ఆప్షన్ సి ఒక 4 డేస్, ఆప్షన్ డి 5 డేస్ ఇచ్చాడు అనుకోండి, మనకు ఆన్సరు 3 కన్నా ఎక్కువ ఉండాలి, 4.5 కన్నా తక్కువ ఉండాలి. ఏముంది, ఒక ఆప్షన్ ఉంది సి. ఇలా డైరెక్ట్ పెట్టేస్తారు, మీరు లెక్క కూడా చేయాల్సిన అవసరం ఉండదు. సో ప్రొసీజర్ అయితే ఇది, ట్రిక్ అయితే అది. ఓకేనా? సో ప్రొసీజర్ మాత్రం ముందు తెలుసుకోండి. ఐ మీన్ ఇది కూడా, ఈ ప్రొసీజర్ కూడా పెద్ద టైం ఏం పట్టదు. ఓకేనా? నెక్స్ట్, రాజ్ అండ్ రామ్ వర్కింగ్ టుగెదర్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. ఏమంటున్నాడంటే రాజు ప్లస్ రామ్ ఇద్దరూ కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే 10 రోజుల్లో చేయగలరు. అయితే రాజ్ ఎలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 12 days. రాజ్ ఒక్కడే ఆ పనిని 12 రోజుల్లో చేయగలడు. అయితే రామ్ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు. సో మనకి ఇచ్చింది ఏంటి, టైం రేషియో. సేమ్ ఫస్ట్ టైం రేషియో రాసుకుంటారు, దాని తర్వాత ఎఫిషియన్సీ రేషియో రాసుకుంటారు, దాని తర్వాత వర్క్ కనుక్కుంటారు. వర్క్ కనుక్కున్న తర్వాత ఎవడు చేయాలో వాడి యొక్క ఎఫిషియన్సీ వేసేసి ఆన్సర్ చేసేస్తారు. సేమ్ ప్రాసెస్, ఏం ఉండదు. సో టైం అనేది ఏ రేషియోలో ఉంది, 10-12. ఇక్కడ మీకు డైరెక్ట్గా మీకు జస్ట్ మైండ్లో ఈ టైం రేషియోని తెలుసుకోవాలి. ఒకవేళ రాకపోతే మీకు అలవాటు అయినంత వరకు పక్కన ఎక్కడైనా ఇలా వేసుకొని రెండింటిని ఒకే దాంతో తెగేలా చూసుకోండి. సో 2 5 జా 2 6 జా. సో 5:6 టైం రేషియో ఏ విధంగా ఉంది, 5:6. ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది, దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో 6:5. ఇప్పుడు మనకి వర్క్ తెలియాలి. వర్క్ అంటే ఏంటి, టైం ఇంటూ ఎఫిషియన్సీ. 10x6 చేసినా పర్లేదు, 12x5 చేసినా పర్లేదు, ఏది చేసినా సేమ్ వస్తుంది. 10x6 ఎంత, 60. వర్క్ ఎంత, 60. ఇప్పుడు ఎవడు చేయాలని అడుగుతున్నాడు, రామ్ చేయాలి. రామ్ చేయాలన్నప్పుడు ఇక్కడ మనకి రాజు రాము ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ తెలుసు, రాజు యొక్క ఎఫిషియన్సీ తెలుసు. కానీ మనకి తెలియాల్సింది ఏంటి, రామ్ యొక్క ఎఫిషియన్సీ. ఇక్కడ రాజు యొక్క ఎఫిషియన్సీ ఆల్రెడీ తెలుసు కదా, 5. 6లో 5 పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1 అనేది ఎవరి ఎఫిషియన్సీ, రామ్ ఎఫిషియన్సీ కదా. సో రామ్ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడంటే వర్క్ బై ఎఫిషియన్సీ. రామ్ ఎన్ని రోజుల్లో చేయగలడు, టైం అడుగుతున్నాడు. టైం అంటే ఏంటి, వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత, 60 యూనిట్స్. టైం ఎంత, ఎఫిషియన్సీ ఎంత, రామ్ యొక్క ఎఫిషియన్సీ 1. సో 60 days టైం పడుతుంది. ఓకేనా? ఇది ఆన్సర్. నెక్స్ట్, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days. ఏ ఒక్కడు ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు. విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ, బీ కెన్ డూ ఇట్ ఇన్ 6 and 2/3 days. ఏ యొక్క సహాయంతో బి అనేవాడు ఒక పనిని 6 and 2/3 daysలో చేయగలడు. ఏ హెల్ప్ చేస్తే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు, సో టైం ఇచ్చాడు మనకి. సో ఇప్పుడు 6 and 2/3 ఏ విధంగా రాసుకోవచ్చు, 3 hours 18 + 2 20/3 ఇద్దరు. సో 15:20/3 కదా టైం రేషియో. 5 3 5 4. ఈ 3 లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే 3 × 3 ఏమవుతుంది, 9:4. టైం రేషియో ఎంత, 9:4. ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 4:9. ఇప్పుడు మనకి వర్క్ తెలియాలి. సో వర్క్ ఎంత, 15 × 4 60. వర్క్ 60 యూనిట్స్ అయినా 60 parts అయినా ఏదైనా అనుకోండి, పర్లేదు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఎవరు చేయాలి, మనకి బి చేయాలి. బి యొక్క ఎఫిషియన్సీ మనకు తెలుసా, తెలీదు. ఎవరి యొక్క ఎఫిషియన్సీ తెలుసు, ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ తెలుసు, ఏ యొక్క ఎఫిషియన్సీ తెలుసు. సో ఇద్దరిలోంచి వాడి యొక్క ఎఫిషియన్సీని తీసేయడమే. సో ఏ యొక్క ఎఫిషియన్సీ 4, 9లోంచి 4 పోతే ఇంకెంత ఉంటుంది, 5 ఉంటుంది. 5 అనేది ఎవరి ఎఫిషియన్సీ, బి యొక్క ఎఫిషియన్సీ. సో బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు. వర్క్ ఎంత, 60/5 12 days. ఓకేనా? సో ఇది ఆన్సర్, ఏముండదు, జస్ట్ సింపులే. A can do 7/8 of work in 28 days. B can do 5/6 of the same work in 20 days. The number of days they will take to complete if they do it together is. అయితే
టైము ఎఫిషియన్సీ అవి రాసే ముందు, టైం యొక్క రేషియో రాసే ముందు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ విధంగా ఎప్పుడైనా ఇస్తే, ఇప్పుడు ఏ అనేవాడు 7/8 ఆఫ్ వర్క్ ఇన్ 28 days అంటే మొత్తం 8 parts అనుకోండి. వాడు చేయాల్సిన పని మొత్తం 8 భాగాలు అనుకుంటే అందులో 7 భాగాలని చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 28 రోజులు టైం పట్టింది. సో 7/8 కదా. సో ఇది రాయొద్దు, జస్ట్ ఇక్కడ నుంచి రాసుకోండి. 7 భాగాలు పని చేయడానికి 28 రోజులు పడితే 8 భాగాలు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 7 4 28 కదా, 8 4 32. సో 32 రోజులు టైం పడుతుంది. నేను సర్కిల్ చేసినవి మనకి టైం రేషియోలో రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ బి అనేవాడు, ఇది బి, ఈడు ఇక్కడ ఏ. ఓకేనా? సో బి అనేవాడు మొత్తం 6 parts, 6 భాగాల్లో 5 భాగాలు పని చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? 20 రోజులు టైం పడితే 6 భాగాలు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 5 4 20 కదా, 6 4 24 రోజులు పడుతుంది, 24 days. సో ఇప్పుడు మనం టైం రేషియో రాసుకుంటే ఏకి ఎన్ని రోజులు పడుతుంది? 32 రోజులు టైం పడుతుంది. బీకి ఎన్ని రోజులు పడుతుంది? 24 రోజులు టైం పడుతుంది. సో ఇది టైం రేషియో. టైం రేషియో ఏ విధంగా ఉంది? 32 24 రెండు క్యాన్సిల్ అయ్యి హైయెస్ట్ నెంబర్ అంతా 8. 8 4 32, 8 3 24. సో ఏ రేషియోలు ఉన్నాయి? 4:3 రేషియోలు ఉన్నాయి కదా. సో ఇలా రాసుకోవద్దు, మీరు మైండ్లో ఉంచుకోండి. నేను మీకు అర్థం అవడం కోసం సైడ్ రాస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఎఫిషియన్సీ రేషియో, ఎఫిషియన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో 3:4. వాడు ఏం అడుగుతున్నాడు? ఆ పనిని ఇద్దరు కలిసి పని చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు? మనకి ఇక్కడ వర్క్ తెలియాలి కదా, టైం కావాలంటే వర్క్ తెలియాలి. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏ చేసినా పర్లేదు, 32 × 3 ఎంత? 96. సో ఇప్పుడు ఇద్దరు కలిసి ఏ ప్లస్ బి కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? వర్క్ ఎంత? 96 బై ఎఫిషియన్సీ ఎంత? 3 + 4 7. 3 + 4 7, 96/7. 96ని 7 చేత భాగిస్తే మీరు డైరెక్ట్గా వేసేవచ్చు. ఎలా? 7 13 91, ఇంకా రిమైనింగ్ 5/7, 39 5/7 days పడుతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే 7 1 7, 2 6 దించుకున్నాను, 7 3 21 5. సో 39 5/7 days. ఓకేనా? ఇది ప్రాసెస్. నెక్స్ట్ A, B and C individually can do a work in 10 days, 12 days, 15 days respectively. ఏమంటున్నాడంటే ఏ ఒక్కడు ఒక పనిని 10 రోజుల్లో చేయగలిగితే, బి ఒక్కడు ఆ పనిని 12 రోజుల్లో చేయగలిగితే, సి ఒక్కడు ఆ పనిని 15 రోజుల్లో చేయగలుగుతున్నారు. ఇఫ్ దే స్టార్ట్ టుగెదర్ వర్కింగ్ టుగెదర్, ముగ్గురు కలిసి వర్క్ని స్టార్ట్ చేశారు, దెన్ ది నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు ఫినిష్ ది వర్క్. అయితే వాళ్ళు ముగ్గురు కలిసి పని చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఏమి ఇచ్చాడు మనకి? టైం రేషియో ఇచ్చాడు. అయితే 3 ఇచ్చినప్పుడు మీకు ఏం చేయమని చెప్పాను? ఎల్సిఎం కట్టమని చెప్పాను. ఎల్సిఎం ఎలా అయినా కట్టచ్చు. ఫస్ట్ ఏంటంటే 10 12 15, 10 15 2 5 చేత పోతాయి కదా, 5 3 15. సో 10 × 3 30, ఇంకా 12 మిగిలింది. ఈ రెండింటికి చూస్తే 2 6తో పోతాయి, 6 2 12. సో 30 2 60. ఎలా అయినా చేయొచ్చు, లేదా మీరు నార్మల్ మెథడ్ ఉంటుంది మనకి ఫస్ట్ నుంచి తెలిసిందే, అలా అయినా చేయొచ్చు. లేదా ఇచ్చిన 3 నెంబర్లో మనం ఎల్సిఎం కట్టాలి కాబట్టి ఇచ్చిన నెంబర్లో హైయెస్ట్ నెంబర్ ఏది? 15. 15 2 30, 12తో తెగదు 30 అనేది. 15 3 45, 10తోని తెగదు, 12తోనే తెగదు. 15 4 60, 60 అనేది 10తోని తెగుతుంది కదా, 16 60, 12 5 60. సో 60 అనేది ఎల్సిఎం అవుతుంది. వర్క్ కూడా 60 అవుతుంది. ఓకేనా? మీకు ఆల్రెడీ చెప్పాను ఇంట్రడక్షన్లో, ఎల్సిఎం ఏదైతే అవుతుందో అదే వర్క్ అవుతుందని. సో ఇప్పుడు ఎఫిషియన్సీ రాసుకుంటే 60/10 6 కదా, అలాగే 60/12 చేస్తే 5 కదా, 60/15 చేస్తే 4 కదా. సో ఇవి ఎఫిషియన్సీలు. సో వర్క్ ఎంత? ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇది మనకు కావాల్సింది.
వర్క్ ఎంత, వర్క్ బై ఎఫిషియన్సీ, వర్క్ ఎంత 60, ఎఫిషియన్సీ ఎంత 6 + 5 + 4, 60/15, 4 days. అంతే, సింపుల్ ఏముండదు. నెక్స్ట్, ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 4.5 hours. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక పనిని 4.5 hours 4.5 గంటల్లో ఒక పని చేస్తారు. బి ప్లస్ సి కెన్ డూ ఇట్ ఇన్ 3 hours. బి ప్లస్ సి కలిసి ఆ పనిని 3 గంటల్లో చేస్తే సి ప్లస్ ఏ వర్కింగ్ టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 1/4 hours. అంటే ఏ ప్లస్ బి కలిసి 4.5 గంటల్లో, బి ప్లస్ సి కలిసి 3 గంటల్లో, సి ప్లస్ ఏ కలిసి 2 and 1/4 గంటల్లో ఒక పనిని చేయగలరు వాళ్ళు. ఆల్ ఆఫ్ దెమ్ బిగిన్ ద వర్క్ ఎట్ ది సేమ్ టైం. అందరూ కలిసి ఒకేసారి వర్క్ని స్టార్ట్ చేశారు. హౌ మచ్ టైమ్ దే విల్ టేక్ టు ఫినిష్ ది వర్క్. ముగ్గురు కలిసి వర్క్ని స్టార్ట్ చేస్తే ఎంత టైంలో వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. మనకి ఇచ్చింది ఏంటి, టైం ఇచ్చాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఇందాకేం చెప్పాను, హైయెస్ట్ నెంబర్ ఏది, ఇచ్చిన వాటిలో హైయెస్ట్ నెంబర్ చూసుకోవాలి. 4.5 హైయెస్ట్ నెంబర్. 4.5 అనేది 4.5ని 4 and 1/2ని 4.5ని 3 భాగించలేదు కదా, 2 and 1/4 కూడా భాగించలేదు. సో 4.5కి డబుల్ ఎంత, 4.5 2 = 9. ఎందుకు, 4 2 = 8, 1/2 × 2 1, 9 అవుతుంది. 4.5 × 2 9 అవుతుంది. 9ని 3 భాగించగలదు కదా, ఎస్. 9ని 2 and 1/4 చేయగలదు కదా. ఇప్పుడు మీకు ఒకవేళ డౌట్ ఉందనుకోండి, 2 × 4 ఎంత, 8, ఇంతేనా. 1/4 × 4 ఎంత, 1, కలిపితే 9. సో 9ని 3 భాగించగలదు, 2 and 1/4 కూడా భాగించగలదు. ఒక నిమిషం. సో ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం 9 అవుతుంది. ఎందుకు, హైయెస్ట్ నెంబర్ తీసుకున్నాం. ఫస్ట్ 4.5 అవ్వదు, 4.5 × 2 9, 9ని 2 భాగిస్తున్నాయి. సో ఎల్సిఎం ఏమవుతుందంటే 9. ఎల్సిఎం 9, దాన్నే వర్క్ కూడా అనొచ్చు, వర్క్ ఆర్ ఎల్సిఎం. ఓకేనా. సో ఇప్పుడు ఎఫిషియన్సీ రేషియో కావాలి మనకి. 9ని 9/4.5 ఎంత అవుతుంది, 9ని 4.5 2లో భాగిస్తుంది కదా, 4.5 9. సో ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 2. ఇక్కడ మీకు అర్థం కాకపోతే ఇక్కడ రాస్తున్నాను చూడండి. 4.5 9/3 ఎంత, 3 9. 9/2 and 1/4 4 times. ఓకేనా. సో ఎఫిషియన్సీ వచ్చింది, ముగ్గురు ఎఫిషియన్సీ వచ్చింది, వర్క్ కూడా తెలుసు. సో ఇప్పుడు టైం కనుక్కోవాలి. కాకపోతే ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ, ఇక్కడ ఒక్కొక్కరు 2 times వచ్చారు. సో వాళ్ళకి ఎఫిషియన్సీ ఎంత, 2 + 3 + 4. సో 2 × ఏ ప్లస్ బి ప్లస్ సి ఇలా రాసుకోవచ్చు కదా. సో ఇదంతా 9. సో ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 2 రైట్ సైడ్కి వచ్చేస్తే 9/2, 4.5. అది అక్కడ చూసుకుందాం, లేదంటే 9/2 ఉంచండి. సో ఇప్పుడు వర్క్ ఎంత, వర్క్ 9, ఎఫిషియన్సీ ఎంత, వాడు అడిగిన టైమే కదా, టైం ఇది కూడా వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత 9, ఎఫిషియన్సీ ఎంత 9/2. ఇలా అయినా చేయొచ్చు, లేదా 4.5 అలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా. 9/9 × 2, ఎందుకు, ఇది లాభంలోకి వెళ్ళిపోతుంది కదా, 9 క్యాన్సిల్ అయితే 2 daysలో చేయగలరు. ఓకేనా. క్యాలిక్యులేషనే ఉంది, మిగిలినంత సేమ్ ప్రాసెస్. సో ఆన్సర్ 2 days. అది ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 8 days. ఏ ప్లస్ బి కలిసి ఒక పనిని 8 రోజుల్లో చేయగలిగితే బి ప్లస్ సి కలిసి టుగెదర్ ఇన్ 12 days. ఆల్ ఆఫ్ ది 3 టుగెదర్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ముగ్గురు కలిసి ఆ పనిని 6 రోజుల్లో చేయగలరు. ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ఏ అండ్ సి
ఏ ప్లస్ సి కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అది మనకు అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, టైం. అన్నిట్లో పెద్దది ఏది, ఎల్సిఎం కట్టాలి కాబట్టి అన్నిట్లో పెద్దది 12. 12 24. 24ని 8 భాగించగలదు, 6 భాగించగలదు. సో ఎల్సిఎం లేదా వర్క్, ఎల్సిఎం ఆర్ వర్క్ అనేది ఏమవుతుంది, 24 అవుతుంది. సో ఇక్కడ మనకి ఎఫిషియన్సీ తెలియాలి. ఎఫిషియన్సీ ఏం చేస్తాం, 24/8 ఎంత, 3. 8 3 24 కాబట్టి 12 24 కాబట్టి ఇక్కడ 2 వేస్తున్నాను. ఎందుకు, 24/12. 24/6, 6 4 24. సో ఇది ఎఫిషియన్సీ. కాకపోతే మనకు అక్కడ అడుగుతుంది ఏంటి, 24 వర్క్ని ఏ ప్లస్ సి కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు. ఎఫిషియన్సీ తెలియాలి. ఎవరి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి, ఏ ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. ఏ ఎఫిషియన్సీ, సి ఎఫిషియన్సీ తెలిస్తే ఇక్కడ మనకు ఉన్నవి ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు ఎఫిషియన్సీ ఉంది, అలాగే మైనస్ ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత, 4, మైనస్ ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత, 3. 1 4 - 3 1. ఇది ఎవరి ఎఫిషియన్సీ, సి కదా. ఏ ప్లస్ బిలోంచి ఏ ప్లస్ బి తీసి సి మిగులుతుంది. అది మీరు డైరెక్ట్గా రాసుకుని క్యాన్సిల్ చేసుకున్నా అలా ఉంచేసిన ప్రాబ్లం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఏ కావాలి మనకి ఇప్పుడు, ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత, 4. బి ప్లస్ సి ఎంత, 2. 4 - 2 2. ఇది ఎవరి ఎఫిషియన్సీ, ఏ. సో ఇక్కడ మనకు వర్క్ తెలుసు, ఎఫిషియన్సీ తెలుసు. వర్క్ ఎంత, 24. ఎఫిషియన్సీ ఎంత, ఎవరిది, ఏ ప్లస్ సి. ఏ ఎంత, 2. సి ఎంత, 1. సో 24/2 + 1 3. 3 8 జా 24. ఏ ప్లస్ సి కలిసి ఆ పనిని 8 డేస్లో చేయగలరు. ఓకేనా. ఇది నెక్స్ట్, ఏ అండ్ బి కెన్ డూ ఇన్ 10 days, బి అండ్ సి కెన్ డూ ఇన్ 12 days, సి అండ్ ఏ ఇన్ 15 days. హౌ లాంగ్ విల్ ఏ టేక్ టు డూ ఇట్ ఎలోన్. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు, అలాగే బి ప్లస్ సి ఇద్దరు కలిసి ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు, అలాగే సి ప్లస్ ఏ వీళ్ళిద్దరు కలిసి ఒక పనిని 15 రోజుల్లో చేయగలరు. ఇది టైం రేషియో కదా. ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ కావాలంటే ఏం చేయాలి, ఎల్సిఎం కట్టాలి. 3 ఇటుకు వచ్చినాడు. ఎల్సిఎం ఆర్ వర్క్ ఏమవుతుంది, 10 12 15. 15 హైయెస్ట్ కాబట్టి 15 4 60. 60ని అన్నీ భాగిస్తున్నాయి. ఆల్రెడీ ముందు చెప్పాను ముందు లెక్కలో. సో ఈ 3 ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఎంత అంటే 60 అన్నాను. సో ఇప్పుడు ఎఫిషియన్సీ కావాలి మనకి. ఎఫిషియన్సీ ఏమవుతుంది, 60/10 6, 60/12 5, 60/15 4. కాకపోతే ఇవి ఎవరి ఎఫిషియన్సీలు, ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ = 6 + 5 + 4 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, = 6 + 5 11 + 4 15. ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 15/2 అంటే 7.5. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఏ యొక్క ఎఫిషియన్సీ కావాలి. వర్క్ తెలుసు, ఏ యొక్క ఎఫిషియన్సీ కావాలి. ఏ యొక్క ఎఫిషియన్సీ కావాలంటే ఏం చేయాలి, బి ప్లస్ సి తీసేయాలి. ఏ ప్లస్ బి ప్లస్ సిలోంచి మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి తీసేస్తే బి ప్లస్ సి. ఒక నిమిషం, బి ప్లస్ సి తీసేస్తే మనకి ఏ ఎఫిషియన్సీ వచ్చేస్తుంది. డైరెక్ట్గా మీరు తీసేయండి, మైండ్లో క్యాలిక్యులేట్ చేయండి. ఇలా మీరు రాయద్దు ప్రతిదీ. ఇక్కడ కూడా ఈ ప్రాసెస్ కూడా, ఈ స్టెప్ కూడా మీరు డైరెక్ట్గా వేసేయాలి. డైరెక్ట్గా ఇది కూడా మధ్యలో రాయకూడదు. ఈ స్టెప్ డైరెక్ట్గా పడిపోవాలి మీరు రాసేటప్పుడు. లేదు ఇంకా మీరు అడ్వాన్స్ అయితే ఈ స్టెప్. ఓకేనా. సో బిగినర్స్ మీరు ఏమైనా ఇబ్బంది పడద్దు, స్టెప్ బై స్టెప్ చేసుకెళ్ళండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ అందరికీ అర్థం అవడం కోసం అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఇలా ఈచ్ స్టెప్ వేయడం జరుగుతుంది. ఓకేనా. కాకపోతే ప్రతి ప్రాబ్లంకి ఇంత ప్రాసెస్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఓకేనా. సో ఇప్పుడు నేను రాస్తున్న స్టెప్ కూడా అవసరం లేదు,
మైండ్లో క్యాలిక్యులేట్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో 7.5 కదా ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ, బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ 5. సో ఇక మిగిలింది ఏంటి, ఏ యొక్క ఎఫిషియన్సీ. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 2.5. సో ఏ ఒక్కడ ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు, ఆ పని ఎంత, వర్క్ ఎంత 60/2.5ని ఏ యొక్క ఎఫిషియన్సీ 2.5 కదా, 2.5ని నేను 5/2గా రాసుకుంటున్నాను. 5/2 60 ఇంటూ 2 ఇంటూ 60 ఇంటూ 2/5 5 12 60 12 24 రోజుల్లో ఏ ఒక్కడే ఆ పనిని పూర్తి చేయగలడు. నెక్స్ట్ నేను ఈ పార్ట్లో లేదంటే ఈ క్లాస్లో నేను ఎలాంటి స్టోరీ అనేది చెప్పట్లేదు, ఎందుకంటే నేను అది ఇంకా ఏం చెప్పాలో నేను తెలియలేదు నాకు. సో చెప్తాను, నాకు తెలిసింది ఒకటి చెప్తాను. ఏంటంటే ఒక నిమిషం, నేను లేదంటే ఇక్కడ చెప్పేస్తాను, తర్వాత చేస్తాను. ఇప్పుడు మనకి మీకు అందరికీ అర్జునుడు తెలుసు కదా, పాండవరాజు. 5 పాండవుల్లో అర్జునుడు పాపులర్, ఫేమస్. సో అయితే అర్జునుడి యొక్క గురువు ఎవరు, టీచర్ ద్రోణాచార్యుడు. టీచర్ ఎవరు, ద్రోణాచార్యుడు. సో అందరికీ మనకు తెలిసిన విషయం ఏంటంటే ద్రోణాచార్యుడు పక్షి చూపిస్తాడు, అర్జునుడేమో ఆ పక్షి యొక్క కన్నే కనిపిస్తుంది, మిగిలిన వాళ్ళందరికీ అందరూ అన్నీ కనిపిస్తాయి. చెట్టు కనిపిస్తుంది, చెట్టు కొమ్మ కనిపిస్తుంది, ఆకులు కనిపిస్తాయి, పక్షి కనిపిస్తుంది. కానీ అర్జునుడికి కేవలం పక్షి కొండ మాత్రం కనిపిస్తుంది. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. కానీ నేను ఇంకో స్టోరీ చెప్తాను. ఏంటంటే ఒకరోజు ద్రోణాచార్యుడు స్నానం చేయడానికో లేదంటే వాటర్ తాగడానికో దేనికో దానికి ఒక కొలను ఉంటుంది, సరస్సు లాంటిది కొలను. సో ఇందులో దిగితే ఈ లోపల ఉన్నటువంటి ఒక మొసలి, నాకు డయాగ్రామ్స్ సరిగ్గా రావు, ఏమనుకోవద్దు. సో ఈ మొసలి ఏమైందంటే ఇతని యొక్క కాలు పట్టేసింది, ద్రోణాచార్యుడి యొక్క కాలు పట్టేసింది. అయితే ద్రోణాచార్యుడికి అన్ని విద్యలు తెలుసు, మొసలి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసు. కానీ ఏం చేశాడంటే ఈ సందర్భాన్ని, ఈ సిచ్యువేషన్ని వాళ్ళ యొక్క శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పరీక్షించడానికి ఈ సిచ్యువేషన్ని వాడుకున్నాడు. ఆ శిష్యులందరినీ పిలిస్తే శిష్యులందరూ వచ్చారు. వాళ్ళందరిలో అర్జునుడు కూడా ఉన్నాడు. సో అయితే ఏమన్నాడంటే అందరు శిష్యులు వచ్చారు, పిలిచేసి ఇలా నేను నా కాలుని మొసలు పట్టేసుకుంది, మీరు ఏం చేస్తారంటే మీ యొక్క విలువిద్యతో ఆ మొసలిని కొట్టండి అనేసి చెప్తే మిగిలిన వాళ్ళందరూ భయపడిపోయారు. ఎందుకు, ఇప్పుడు మొసలు అనేది ఎక్కడ ఉంటుంది, నీటిలో ఉంటుంది, అది కనిపించినట్టు ఉన్నది. ఇప్పుడు మొసలికి కొట్టబోయి బాణం వేశారనుకోండి, మొసలు కొట్టబోయి ద్రోణాచార్యుడికి తగిలితే, ద్రోణాచార్యుడి యొక్క కాలుకి తగిలితే ఇంకా అదే అంతకన్నా బాధ ఎక్కువగా ఉంటుంది. మొసలు పట్టుకున్నదే బాధ, ఇంక వీళ్ళు బాణాలు వేసి కొట్టేస్తే అది బాధ. సో వీళ్ళందరూ భయపడిపోయారు. కానీ అర్జునుడు ఏం చేశాడంటే బాగా పరిశీలించి ఇతనికైతే భయం లేదు. ఎందుకు, తనకి లక్ష్యం అనేది బాగా పరిశీలించాడు కాబట్టి ఆ ప్లేస్ మొసలు అనేది ఎక్కడుందో కొంచెం కనిపెట్టగలిగాడు. అలాగే తన గురువు గారికి బాణం తగలదనే భయం అయితే ఉంది, తగులుతుందనే భయం అయితే ఉంది. కానీ ఆ భయాన్ని అధిగమించి, ఆ భయాన్ని తొక్కిపెట్టి మనసులో సో ఒక ధైర్యంగా ఎట్ ఏ టైం 5 బాణాలు కొట్టాడు మొసలిపైకి. 5 బాణాలు కొట్టాడు.
ఆ ధైర్యం ఎలా వచ్చింది? తనపైన తనకు ఉన్నటువంటి నమ్మకం, అలాగే తనలో ఉన్నటువంటి తన మనస్సు చెప్పే ప్రతిదాన్ని తను వినకుండా, ఇప్పుడు ఈ సందర్భంలో తన మనసులో భయం కలిగింది అనుకోండి, భయం కలిగింది, కాకపోతే దాన్ని అణిచిపెట్టగలిగే సామర్థ్యం అనేది అర్జునుడి దగ్గర ఉంది. సో మనం కూడా ఏం చేయాలంటే, మనం దేన్నైనా చేసేటప్పుడు భయం అనేది సహజం, ప్రతి ఒక్కరికి ఉంటుంది భయం అనేది. అలా అయితే ఒకవేళ నాకు జాబ్ రాకపోతే ఏమవుతుందో, సో ఇలాంటి భయాలన్నీ కూడా మనం కూడా అణిచిపెట్టగలిగే సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారనేది చాలా వెరైటీ ఆఫ్ థాట్స్ కానీ, లేదంటే చాలా వేరే వేరే ఒక్కొక్కరికి వివిధ రకాలైనటువంటి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాక్టీసెస్ చేయొచ్చు. ఒక మెడిటేషన్ కానీ, లేదంటే ఎక్సర్సైజ్ కానీ, లేదంటే నీ లోపల ధైర్యాన్ని పెంచే విషయాలు కానీ. సో ఈ విధంగా ఏమైనా చేస్తూ ఉండండి ఆ విధంగా, ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఇది పక్కన పెడితే లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ క్లాస్. ఒక్క నిమిషం ఇది అరేంజ్ చేస్తాను. సో క్వశ్చన్ ఏంటంటే, త్రీ పర్సన్స్ A, B and C together can do a work in 4.8 days. ముగ్గురు కలిసి A ప్లస్ B ప్లస్ C ముగ్గురు కలిసి ఒక పనిని 4.8 డేస్లో చేయగలరు. పర్సన్స్ A అండ్ C కెన్ డూ ది వర్క్ టుగెదర్ ఇన్ 6 days. A ప్లస్ B వీళ్ళిద్దరూ కలిసి ఆ పనిని 6 రోజుల్లో చేయగలరు. అలాగే B అండ్ D టుగెదర్ కెన్ డూ దట్ వర్క్ ఇన్ 16 days. B అండ్ D కలిసి ఆ పనిని 16 రోజుల్లో చేయగలరు. అయితే దెన్ ఇన్ హౌ మెనీ డేస్ D ఎలోన్ డూ దట్ వర్క్? D ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? టైం. మనం కనుక్కోవాల్సింది ఏంటి? వర్క్ ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఎవరి ఎఫిషియన్సీ కనుక్కోవాలి? D యొక్క ఎఫిషియన్సీ, వాడే చేయాలి కాబట్టి. అలాగే టోటల్ వర్క్ తెలుసుకోవాలి. సో వర్క్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం కట్టాలి. మూడు ఉన్నాయి కాబట్టి. సో ఎల్సిఎం ఆర్ వర్క్ అనేది ఏమవుతుంది? హైయెస్ట్ ఏంది ఇచ్చిన వాటిలో? హైయెస్ట్ నెంబర్ ఏది? 16, 16 రెళ్ళు ఎంత? 16ని ఈ రెండు భాగించలేవు కదా, 6 భాగించలేదు, 4.8 భాగించలేదు. 16 రెళ్ళు ఎంత? 32. 32ని 6 భాగించలేదు కదా, అది పక్కన పెట్టండి. 16 మూడులు ఎంత? 48. 48ని 6 భాగించగలదు కదా, 6 8 48. అలాగే 48ని 4.8 భాగించగలదు కదా, 48 ఇంటూ 10 ఎంత? 4.8 ఇంటూ 10 ఎంత? 48 కదా. సో 48, 4.8 1 జా 4.8 10 జా 48, ఓకేనా? సో రెండు భాగించగలవు కాబట్టి ఎల్సిఎం ఎంత? 48. సో 48 బై 4.8 ఎంత? 10, అంతేనా? 48 బై 6 8, 6 48 కాబట్టి 48 బై 16 3, అంతేనా? సో ఇప్పుడు మన దగ్గర ఉన్నవేంటి? A ప్లస్ B ప్లస్ C, అలాగే A ప్లస్ C. D యొక్క ఎఫిషియన్సీ కావాలి. D యొక్క ఎఫిషియన్సీ కావాలంటే A ప్లస్ C ప్లస్ EA వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ కలిపితే నలుగురు యొక్క ఎఫిషియన్సీ వస్తుంది కదా, నలుగురు యొక్క ఎఫిషియన్సీ కలిపి వస్తుంది మైనస్ A ప్లస్ B ప్లస్ C. ఈ నలుగురిలోంచి ఈ ముగ్గురిని తీసేస్తే మిగిలిన D ఎఫిషియన్సీ వచ్చేస్తుంది కదా. సో A ప్లస్ C ఎంత? 8. B ప్లస్ D ఎంత? 3. 8 ప్లస్ 3 మైనస్ A ప్లస్ B ప్లస్ C యొక్క ఎఫిషియన్సీ ఎంత? 10. 11 మైనస్ 10 1. ఎవరి ఎఫిషియన్సీ ఇది? D యొక్క ఎఫిషియన్సీ. సో వర్క్ ఎంత? D చేయాలి కాబట్టి వర్క్ ఎంత? 48. D యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1. సో 48 డేస్ టైం పడుతుంది. D ఒక్కడే పని చేయడానికి 48 రోజులు టైం పడుతుంది. A కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days, B ఇన్ 20 days. A ఒక్కడే ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు, B ఒక్కడే ఆ పనిని
20 రోజుల్లో చేయగలడు. టైం రేస్ ఇచ్చాడు. అయితే ఇఫ్ దే టుగెదర్ వర్క్ ఆన్ ఇట్ ఫర్ 5 days దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ది వర్క్ దట్ ఈజ్ లెఫ్ట్. అయితే ఇద్దరు కలిసి పని స్టార్ట్ చేశారు, 5 రోజులు చేశారు. ఇంకా ఎంత వర్క్ మిగిలిపోయింది 5 రోజులు చేశాక మిగిలిన కొంత వర్క్ మిగిలిపోతుంది కదా, ఆ వర్క్ ఎంత మిగిలిపోయింది ఫ్రాక్షన్స్లో చెప్పమంటున్నాడు మనకి. సో ఎఫిషియన్సీ కావాలి. టైం రేస్ ఏ విధంగా ఉంది, 1:2 ఉంది. దానికి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కదా, 2:1. సో వర్క్ తెలియాలి మనకి. వర్క్ అంటే దేనైనా తీసుకోవచ్చు. 10 20. ఇప్పుడు ఇద్దరు కలిసి A+B కలిసి A+B ఎఫిషియన్సీ ఎంత, 2+1 3. ఎన్ని రోజులు చేశారు, 5 రోజులు చేశారు. ఎంత, 15 యూనిట్స్, 15 పార్ట్స్ కంప్లీట్ అయింది. మిగిలింది ఎంత, రిమైనింగ్ 20 - 15 5. టోటల్ వర్క్ ఎంత, 20. 1/4 భాగం అనేది రిమైనింగ్ వర్క్ ఉంది కంప్లీట్ అవ్వకుండా. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, ధీరు కెన్ డిగ్ 1/a ఆఫ్ ఏ ఫీల్డ్ ఇన్ 20 hours. ఇప్పుడు ఒక డిగ్ అంటే తవ్వడం, ఒక గొయ్యి తవ్వాలి. అది మొత్తం పని ఏ అనుకోండి. మొత్తం పని గొయ్యి తవ్వడం మొత్తం పని, దాన్ని ఏ అనుకోండి. అయితే ధీరు అనేవాడు 20 గంటల్లో 1/a, టోటల్ పార్ట్స్ ఏ అయితే అందులో 1/a పనిని 20 గంటల్లో చేశాడు. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సేమ్ ఫీల్డ్ కెన్ కళ్యాణ్ డిగ్ ఇన్ 20 hours? 20 గంటల్లో కళ్యాణ్ అనేవాడు ఎంత పని చేయగలడు, ఎంత తవ్వగలడు, అది అడుగుతున్నాడు క్వశ్చన్. ఇఫ్ 2 of them కెన్ డిగ్ ది ఫీల్డ్ ఇన్ 60 hours. వాళ్ళిద్దరూ కలిసి, ధీరు కళ్యాణ్ ఇద్దరూ కలిసి 60 గంటల్లో ఆ గొయ్యిని తవ్వగలరు, వర్కింగ్ టుగెదర్ అట్ దేర్ రెస్పెక్టివ్ రేట్స్. సో 60 గంటల్లో వాళ్ళిద్దరూ కలిసి తవ్వగలరు. అయితే ధీరు 20 గంటల్లో 1/a పార్ట్ చేస్తే కళ్యాణ్ 20 గంటల్లో ఎంత పని చేయగలడు అని అడుగుతున్నాడు. ఇప్పుడు 60 గంటల్లో నుంచి 20 గంటల్లో వాళ్ళు ఎంతైతే చేశారో, ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ధీరు 20 గంటల్లో పనిచేశాడు కదా, 60 గంటల్లో ఒక గొయ్యిని తవ్వగలరు. 20 గంటల్లో వాళ్ళు ఎంతైతే పని చేస్తారో, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 60 గంటల్లో ధీరు కళ్యాణ్ ఒక 100 kgs మట్టి తవ్వగలరు అనుకోండి. 100 kgs మట్టి తవ్వగలరు. అయితే ఇది ఇద్దరు కలిసి, ధీరు కళ్యాణ్ A+B అనుకోండి. ఇక్కడ A+B 20 గంటల్లో ఎంత పని చేస్తారో వస్తుంది కదా. ఇప్పుడు 60 గంటల్లో 100 kgs అంటే 0 0 క్యాన్సిల్. ఎంతో కొంత పని చేస్తారు కదా ఇద్దరు కలిసి 20 గంటల్లో. ఆ పని చేసిన దాంట్లో ధీరు సపరేట్ చేసేస్తే మిగిలింది కళ్యాణ్ చేసినట్టే కదా. సో అదే మనం కొనుక్కుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా పక్కన పెట్టండి. సో 60 గంటల్లో వాళ్ళు ఇద్దరు కలిసి ఒక పనిని చేయగలరు కదా. ఆ ఒక పనిని 1 పార్ట్గా అనుకోండి. మొత్తం పని 1 అనుకోండి. మొత్తం పని 1 అనుకుంటే టోటల్ వర్క్ 60 గంటల్లో ఒక పని చేయగలరు. ఆ మొత్తం పని 1 అనుకోండి. ఎవరు, ధీరు ప్లస్ కళ్యాణ్. వాళ్ళు 20 గంటల్లో ఎంత పని చేస్తారు? 60 గంటల్లో ఒక పని చేయగలిగితే 20 గంటల్లో ఎంత పని చేస్తారు? సో అడ్డగుణకారం చేయండి. 1 × 20/60. 0 0 క్యాన్సిల్. 2 1 2 3. సో ఎంత పని చేస్తారు? 1/3 చేస్తారు. ఇప్పుడు ధీరు ప్లస్ కళ్యాణ్ 20 గంటల్లో ఒక పని 1/3 పని చేయగలిగితే ధీరు ఒక్కడే 20 గంటల్లో ఎంత పని చేయగలడు? ఒక్కడే 20 గంటల్లో 1/a పని చేయగలడు. అంతేనా? సో ఇప్పుడు నేను ఏం చెప్పాను ఇందాక, ఈ 20 గంటల్లో ఇద్దరు చేసే పనిలో నుంచి ధీరు చేసే పని తీసేస్తే కళ్యాణ్ చేసే పని వస్తుంది కదా. సో ఏం చేయాలి ఇప్పుడు? 1/3 - 1/a. అడ్డగుణకారం చేస్తే a × 1 - 3 × 1 కింద 3 × a. సో a - 3/a.
ఇది ఆన్సర్. ఓకేనా? సో ఏం లేదు, 60 గంటల్లో ఒక పని చేయగలరు. 20 గంటల్లో ఇద్దరు కలిసి ఎంత పని చేస్తారు అందులో నుంచి 20 గంటలు ఇద్దరు కలిసి పనిలో నుంచి దీరు 20 గంటలు ఎంత పని చేస్తారో దాన్ని తీసేస్తే మిగిలిన పనిని ఏ చేస్తాడు. సో ఆన్సర్ ఏంటంటే A-3/A. ఓకేనా? సో ఇక్కడతో ఫస్ట్ మోడల్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నేను చెప్పేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నేను బాగానే చెప్తున్నాను అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా మీకు క్వాంటిటీ యాప్టిట్యూడ్ కానీ ఇంగ్లీష్ కానీ రీజనింగ్ కానీ ఈ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.